హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసి మన కస్టమర్స్వి బ్లౌజులు, శారీస్ అండి. ఇవి మన వ్యూవరు ప్లస్ సబ్స్క్రైబరు. ఇవి వచ్చేసి బ్లౌజులు ఎలా ఉన్నాయో చూడండి. ఇవి శారీస్లో బ్లౌజులు కాదండి, విడిగా తీసుకున్న బ్లౌజులు. వీటికి మళ్ళా లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అన్నీ కాటన్ బ్లౌజులు అనమాట, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి శారీ క్లాత్ లాగా ఉంది, జార్జెట్ క్లాత్, చెక్స్ అనమాట. బాగుంది క్లాత్ మాత్రం, సూపర్గా మెత్తగా ఉందన్నమాట. ఇంతవరకు బ్లౌజులు అండి. ఈ బ్లౌజులు ఏంటంటే మనం లైనింగ్ అన్న వేసుకోవచ్చు, లేదంటే కాటన్ కాబట్టి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకొని కుట్టించేసుకుంటారు. అది వచ్చేసి లైనింగ్ అనమాట, ఒకటే లైనింగ్. మిగతావన్నీ మామూలు బ్లౌజులు, వాటికి విడిగా లైనింగ్లు తీసుకొని కుట్టించుకోవాలి. ఇవి వచ్చేసి శారీస్ అండి. ఇవి వచ్చేసి జార్జెట్ క్లాత్, చాలా మెత్తగా ఉంది శారీ మాత్రం. 2 శారీస్ అనమాట. ఇవి జార్జెట్లో 2 శారీస్ వచ్చాయి. ఇంకా మిగతావి వచ్చేసి మామూలుగా ఫ్యాన్సీ, మనం ఫంక్షన్ వేర్ కట్టుకునే శారీస్ అనమాట. శారీస్ మటుకి చాలా బాగున్నాయండి, లుక్ వైజ్గా కానీ, క్వాలిటీ కానీ, కలర్స్ కానీ చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ మామిడి పిందె కలరు, ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, లైట్ బ్లూ. ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. ఇది వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది, కానీ రియల్గా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట, మిర్రర్ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ తోటి మిర్రర్ వర్క్. ఇది వచ్చేసి వైట్లో అనమాట. ఇది చాలా 8 దగ్గర 8 మీటర్స్ దాకా ఉన్నట్టుందండి. ఇది చూసాను నేను. ఇది వచ్చేసి గ్రీన్ శారీ, 7-8 మీటర్స్ దాకా ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్. ఇవి ఇంతే అండి, ఇంతవరకే శారీస్. ఇంకోటి ఆరెంజ్ ఉన్నట్టుంది, ఆరెంజ్ అంటే ఇది మనకి రెడ్లో కనిపిస్తుంది, కానీ కనకాంబరం రంగులో ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది కలర్స్ అయితే. ఇవే బ్లౌజులు తీసేసి, ఆ 2 శారీస్కి బ్లౌజులు తీసేసి, మిగతావన్నీ మామూలుగా బ్లౌజులు ఉన్నా కానీ తీయకుండా కుట్టమన్నారు కస్టమరు. అందుకోసం అనేసి మనం బ్లౌజులు తీసే పనిలో పడ్డాం అనమాట. ఇవి వచ్చేసి కొలత చేస్తున్నానండి. ఇట్లా నేను చేతితో కొలత తీసుకుంటాను అనమాట, మీటర్ లెక్కన ఎన్ని మీటర్లు ఉన్నాయా ఏంటా అని కొలత తీసుకుంటున్నా. ఈ శారీస్ అండి చాలా బాగున్నాయి అనమాట, పన్నా చాలా బారుగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఎక్కువ పర్సెంట్ టెంపుల్స్కి కట్టుకుని వెళ్తారు కదండి, ధోతీలాగా, అట్లా వాటికైతే చాలా చక్కగా సరిపోతాయి. ఎందుకంటే కుచ్చిళ్ళు కానీ అవి మనం పంచకట్టులాగా కడతారు కదా, మడికట్టు పద్ధతిలో కడతారు కాబట్టి అలాగా ఈ శారీస్ ఆ బారు సరిపోతాయి అన్నమాట. 8 మీటర్స్ 7 మీటర్స్ అలా ఉన్నాయన్నమాట. ఒక శారీకి అయితే బ్లౌజ్ తీసి పక్కన పెట్టానండి. మరీ ఎక్కువ ఉన్నా కానీ నార్మల్గా కట్టుకున్న వాళ్ళకి చాలా హెవీగా అనిపిస్తుంది, బరువుగా మొయ్యలేమన్నమాట ఆ శారీని. అందుకోసం అనేసి ఒక్క శారీ మాత్రమే నేను బ్లౌజ్ మోయినని తీసి పక్కన పెట్టేసి మిగతావన్నీ చూసి కట్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వీటి మీదకి ఏంటంటే విడిగా తీసుకున్న బ్లౌజ్లే సెట్ చేసుకుంటానని చెప్పారనమాట. ఇంక నా మట్టుకి నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అలా డబుల్ ఫోల్డింగ్ వేసి బ్లౌజు అలా తీస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా పాప కానీ ఇంకెవరైనా హెల్ప్ ఉంటే బారుగా పట్టుకొని అలా ఒకటేసారి కటింగ్ అయితే చేసేసుకుంటాను. నేను ఒక్కదాన్నే కాబట్టి అలా డబుల్ ఫోల్డింగ్తో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా చిట్కా తెలుసుంటే చెప్పండి ఫ్రెండ్స్ వీడియోలో. నేనైతే ఇక ఊరి నుంచి వచ్చాక ఇంకా నా పనిలో నిమగ్నం అయిపోయాను, వీడియోలు పెట్టడం కూడా లేట్ అవుతుంది. ఇందువల్ల ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కదా, బ్రేక్ టైంలో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, మరొక వీడియోలో.
లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఇంతవరకు ఫాస్ట్గా పెట్టేసి మీతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేద్దామని ఇలా వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సరే, వీడియో ఎలా ఉందో, శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మళ్ళా కలుద్దాం. మీ పద్మ. ఉంటానండి. బాయ్.